ఇక పోలవరం నిర్మాణంలో ఆలస్యానికి చంద్రబాబే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు హయాంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని, అందుకే పోలవరం పనులు ఆలస్యమయ్యాయని అన్నారు. అంతర్జాతీయ సభ్యుల కమిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పింది అన్నారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు అని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే పోలవరం పనులు శరవేగంగా జరిగాయని అంబటి అన్నారు. 2018కే అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 2ని పూర్తి చేసిన తర్వాత 2018లో వరద వచ్చిందే మీరుండంగా, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండంగా 2018లో వచ్చినటువంటి వరదలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటం ప్రారంభమైంది. దీనికి సమాధానం చెప్పని నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని. మేము గ్యాప్లు పూడ్చలేదు అంటున్నాడు. మేము వచ్చింది ఎప్పుడు? 2019 మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జూన్ 23వ తారీఖున వరద వచ్చింది. దీనికన్నా ముందు ఇంకొక మాట చెప్పాలా. పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ పనులను చేస్తుంటే ఈ గ్యాప్లు ఎందుకు వదిలిపెట్టారో కూడా మీకు అనేక సార్లు చెప్పాను, మరొక్కసారి చెప్పవలసిన అవసరం ఉంది. కాఫర్ డ్యాముల నిర్మాణం నాణ్యత లేకోకుండా మీరు చేశారు, దట్ ఇస్ ఓకే. వాళ్ళే చెప్పారు, నేను చెప్పింది కాదు ఇది. మాజీ ఇరిగేషన్ మంత్రి గాను మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కాదు ఇది. ఎక్స్పర్ట్స్ ప్యానల్ ఎక్స్పర్ట్స్ మన అమెరికా వారు, కెనడా వారు నలుగురు చెప్పినటువంటి అంశం ఇది. మీరు కాఫర్ డ్యాములకు సంబంధించిన జెట్ గ్రౌటింగ్ వాల్ని సామర్థ్యాన్ని పరీక్షించుకోకుండానే మీరు కట్టేశారు. ఒకటి. రెండవది, గ్యాప్లు ఎందుకు పొడవలేదు? మేము పొడవగలుగుతాం గ్యాప్లు. మేము వచ్చి 30 తారీఖున వచ్చాం, జూన్ 23 వస్తుంది. దీనికన్నా మించి ఇంకొక మాట చెప్తా. పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఏమన్నారంటే, ఈ గ్యాప్లు పూడిస్తే, ఇప్పుడైతే గ్యాప్లు పూడిస్తే ఏమైంది? నీరు ఇటు నుంచి ప్రవహించదు. ప్రవహించకపోతే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందు. ఇటు నుంచి ప్రవహించాలి. స్పిల్వే కంప్లీట్ కాలేదు. స్పిల్వే కూడా అప్పుడే ప్రారంభించావు, అది కంప్లీట్గా అటు ప్రవహించదు. ఏమైంది?